అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరము గ్లోబల్లో మనం గ్లకోమా వీక్ అని మనము ఉత్సవాలు ప్రారంభిస్తాము. అదే గ్లకోమా వారోత్సవాలు అంటారు. ప్రతి సంవత్సరం మార్చి 2nd సండే నుంచి ఒక వారం పాటు ఈ గ్లకోమా మీద పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెయిన్గా కండక్ట్ చేస్తుంటాము. సో దాంట్లో భాగంగానే ఈ సరోజినీదేవి కంటి ఆసుపత్రి ఒక వారం పాటు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు స్క్రీనింగ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. సో గ్లకోమా అనేది ఎంత సింపుల్ వర్డ్ అయినా కూడా చాలా డేంజరస్ జబ్బు. ఇది కంటికి సోకే గ్లకోమా. దీన్ని తెలుగులో ఏమో నీటికి అసలు జబ్బు అంటారు. ఇది ఏంటంటే దీన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాం. దీన్ని అంటే మనకు తెలియకుండానే విజన్ వెళ్ళిపోతుంది. అంటే గ్లాకోమాలు 3-4 రకాలు ఉంటాయి. ఒక రకమైన గ్లాకోమాలు అయితే మాత్రం మీకు పేషెంట్ తెలియకుండానే ఈ చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకోసమే దీన్ని థీఫ్ ఆఫ్ సైట్ అంటారు, సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్. సో అందుకోసం జాగ్రత్తగా ఉండడానికి కోసం ఈ వారోత్సవాలు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగానే మేము ఈ స్క్రీనింగ్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు స్టూడెంట్స్ లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ ఇంకా వేరే సమాజానికి అందుబాటులో మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటాము. సో దీని తీవ్రత ఎంత ఉంది అంటే ప్రపంచంలో చూస్తే మీకు 70 మిలియన్లు గ్లాకోమాతో సఫర్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. సో ఇది 2030 నాటికి 95.4 మిలియన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే మన ఇండియాలో అయితేనేమో దాదాపుగా 1.2 నుంచి 1.4 crores ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ గ్లకోమా. మన హైదరాబాద్ తెలంగాణలో అయితే మీకు దాదాపుగా ఒక 4 లక్షల గ్లకోమాతో సఫర్ అయ్యే ఉన్నారు. ఇది ఏంటంటే చాలామందికి చూపు కోల్పోతుందని వాళ్ళకి తెలియకుండానే అది చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎవరు వీరి బారిన పడతారంటే యూజువల్లీ 40 సంవత్సరాల తర్వాత చాలామంది గ్లాకోమా డెవలప్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలో సపోజ్ గ్లాకోమా ఉంటే ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకు ఏమైనా జబ్బులు ఉంటాయి, గ్లాకోమా కానీ హైపర్టెన్షన్ కానీ ఇంకా హై మయోపియా అంటాము, లేకపోతే కొన్ని రకమైన ట్రీట్మెంట్లు స్టీరాయిడ్ అట్లాంటి వాడే వాళ్ళకు కూడా ఈ గ్లాకోమా సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో దానికోసమని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఈ మీడియా వల్ల కానీ మిగతా వాళ్ళు కానీ, ఎందుకంటే సమాజానికి తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరందరూ దయచేసి పబ్లిక్ మీరు ఈ గ్లాకోమా గురించి తెలుసుకోండి. తర్వాత ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచే మీరు గ్లాకోమా ఉందని దగ్గర ఉన్న ఒక కంటి డాక్టర్ కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వెళ్ళి మీరు గ్లాకోమా ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.